ఈనాటి మన నెల నెల వెన్నెల కార్యక్రమం శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించుకుంటున్నాం. శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారికి సమితి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అంతర్జాల సభా సరస్వతికి నమస్సు మాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహించే నెల నెల వెన్నెల సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమానికి అంతర్జాల ప్రేక్షకులందరికీ నెట్టింటి సమావేశం 51వ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి మన నెల నెల వెన్నెల కార్యక్రమంలో భాగంగా మీరు వినబోయే అంశం గురుభక్తి. ఎందుకు గురుభక్తి గురించిన ప్రత్యేక కార్యక్రమం మనం ఈ నెల నిర్వహించుకుంటున్నాం అన్న దాని గురించి మీకు ఈ పాటికి తెలిసే ఉండాలి. సెప్టెంబర్ 5వ తేదీన మనం భారత తొలి ఉపరాష్ట్రపతి, భారతదేశ 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీ. అందులో భాగంగా సెప్టెంబర్ 5ని పురస్కరించుకొని ఈ రోజు మనం గురుభక్తి అనే అంశాన్ని నెల నెల వెన్నెల కార్యక్రమంలో పొందుపరుచుకున్నాం. ఈ అంశం గురించి మనకి ప్రసంగించడానికి వచ్చిన ముఖ్య అతిథి ఈనాటి వక్త డాక్టర్ జిఎల్కే దుర్గ గారు. వీరి గురించిన చిరు పరిచయం చేసుకునే ముందు అసలు గురువుకి ఈ దేశం ఇచ్చిన స్థానం ఎలాంటిది? దైవంతో సమానంగా చూశాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అంటుంది వేదం. మరి అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి ఎందుకు ఇచ్చాము అనంటే, ఇహము పరము ఈ రెండింటిలోనూ మనకు సరైన మార్గాన్ని చూపించి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు గురువులు. మరి అలాంటి గురువులు మనకి ఆది కాలం నుండి వేదవ్యాస మహర్షి నుండి నేటి అంటే నిన్న మొన్నటి దాకా మనం గురు పూజోత్సవాన్ని సెప్టెంబర్ 5న నిర్వహించుకుంటున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి వరకు ఉన్న గురువులు, పరంపరగా వస్తున్న మహా గొప్ప గురువుల గురించిన అనేక విశేషాలు ఈ రోజు మనకి జిఎల్కే దుర్గ గారు మనతో పంచుకోనున్నారు. మరి వారిని గురించిన చిరు పరిచయం చేసుకుందాం. డాక్టర్ జిఎల్కే దుర్గ గారు హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభ మహిళా కళాశాలలో వాణిజ్య శాఖలో లెక్చరర్ గా పనిచేసి, ప్రిన్సిపల్ గా కూడా పనిచేసి పదవి విరమణ పొందారు. ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ గా వీరు ఎనలేని తమ సేవల్ని అందించారు. జాతీయ అంతర్జాతీయ సమావేశాలకి కన్వీనర్ గా సేవలు నిర్వహించారు. వారు వ్యక్తిత్వ వికాస తరగతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం నిర్వహించారు. విద్యార్థులకు యువ నాయకత్వం పట్ల అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. 2001 నుండి 2003 వరకు హైదరాబాద్ లో జిల్లా స్థాయి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా వీరు వ్యవహరించారు. కేఐఎంఎస్ హాస్పిటల్, జేఎన్టీయు సమ్మర్ క్యాంప్, రామకృష్ణ మఠం వాళ్ళ వివిధ డిగ్రీ కళాశాలల్లో అనేక ఉపన్యాసాలు కూడా వీరిచ్చారు. ఇవి కాకుండా మన టీవీ, హెచ్ఎం టీవీ లాంటి న్యూస్ ఛానల్స్ కి వివిధ ఉపయోగపడే చాలా కార్యక్రమాలను విద్యార్థుల కోసం ఇచ్చారు. వీరి సేవలకు గుర్తింపుగా 2007లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఉత్తమ కామర్స్ ఫ్యాకల్టీ పురస్కారం 2007లో పొందారు. ఉత్తమ రాజీవ్ విద్యా వికాస్ నుండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పురస్కారాన్ని 2007లో అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ ఢిల్లీ వాళ్ళు అక్కడి నుండి గ్లోబల్ పీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని 2012లో అందుకున్నారు. హైదరాబాద్ వాసవి సేవా కేంద్రం వారి
ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం 2013లో కైవసం చేసుకున్నారు. ఇంకా వివిధ సంస్థల నుండి అనేక పురస్కారాలు వీరి కీర్తి కిరీటంలో నిలిచాయి. మనందరికీ హనుమాన్ చాలీసా తెలుసు కదా. అయితే మన డాక్టర్ జిఎల్కే దుర్గ గారు సీతా చాలీసని మొట్టమొదట మన తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. తెలుగులో రాసిన ఘనత వీరికే సొంతమైంది. వీరి పర్యవేక్షణలో 6 విద్యార్థులు ఎంఫిల్ పట్టాలను, 2 విద్యార్థులు పిహెచ్డి పట్టాలను పుచ్చుకున్నారు. వీరు యూజీసీ అటానమీ ఇన్స్పెక్షన్ కమిటీలో సభ్యులుగా పనిచేస్తున్నారు. జాహ్నవి కాలేజీ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇంకా వివిధ సంస్థలకు నిర్వాహకురాలుగా, సలహాదారుగా, సభ్యులుగా వారి సేవలను అందిస్తున్నారు. వీరు ఈరోజు మనతో పంచుకోబోయే విషయం గురుభక్తి. మరి ఆనాటి నుండి ఈనాటికి గురుభక్తిలో ఎన్ని రకాల మార్పులు చేర్పులు వచ్చాయి. అప్పట్లో గురుభక్తి అంటే ఎంత గొప్పగా ఈ దేశంలో నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడానికి అప్పట్లోనే విదేశాల నుండి వచ్చి చదువుకున్నారని మనం చరిత్రలో చదువుకున్నాం. మరి అప్పుడున్న ఆ విద్యా వ్యవస్థ ఏ రకంగా ఇంత గొప్పగా పరిఢవిల్లింది, మరి ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, అప్పట్లో గురువులు వారికి ఉండాల్సిన లక్షణాలు, వారికి ఉన్న లక్షణాలు, ఇప్పుడు ఉన్న గురువులు వారికి ఉన్న లక్షణాలు, అలాగే విద్యార్థులు, ఈ అన్నిటికి సంబంధించిన విషయాలు మనం ఈ గురుభక్తి అనే అంశంలో తెలుసుకోనున్నాం. కార్యక్రమాన్ని కింద గురుభ్యో నమః. ఉపాధ్యాయ దినోత్సవాన్ని, గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ రోజున గురువులందరి గురించి మాట్లాడుకోవడం, మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి విశిష్టతని తెలుసుకోవడం, అటు వ్యాస మహర్షి నుంచి ఈ రోజు దాకా ఉండే గురువులందరికీ కూడా నా నమస్కృతులు తెలుపుకుంటూ ఓం శ్రీ గణేశాయ నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నా గురుదేవులందరికీ, నా తల్లిదండ్రులకి నమస్కృతులు తెలుపుకుంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే మనలో ఉండే జ్ఞానాన్ని సృష్టించేది బ్రహ్మ, మనలో విజ్ఞానాన్ని వికసింపచేసేది విష్ణువు, మనలో ఉండే అజ్ఞానాన్ని మసి చేసేవాడు శివుడు. త్రిమూర్తుల రూపంలో గురువు మనకి అన్ని రూపాల, త్రిమూర్తి రూపాల కలయికలో కనిపించే దేవుడు గురువు అని చెప్తూ ఉంటారు. మనలో ఉండే అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని ప్రసరింపచేసే మహోన్నత వ్యక్తి మన జీవితంలో ఒక భాగం మన గురువులు. జ్ఞానం కానీ, మార్గదర్శకత్వం కానీ, ప్రేరణ కానీ కలిగించేది గురువు. అలాగే మనలో ఉండే అజ్ఞానాన్ని, అహాన్ని, ఇతర అనవసరమైన విషయాలు కానివ్వండి, అనవసరమైన అలవాట్లను కానివ్వండి తొలగించి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి గురువు అంటారు. గురువు లేకుండా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోలేరు అంటారు. అందుకే మన సద్గురు. భారతీయ సమాజంలో గురువుని మనం వేరు చేసి చూడలేము. ప్రపంచంలో ఇతర సంస్కృతుల కన్నా మన భారతీయ సంస్కృతిలో గురువుని మహోన్నత వ్యక్తిగా, ఒక ఉన్నతమైన స్థానాన్నిచ్చి గౌరవించడం మన సంస్కృతిలో ఒక భాగం. భారతీయ తాత్విక చింతనలో, సాంప్రదాయ జీవన సరళిలో మనము ఋషి రుణం అనే ఒక గొప్ప భావనని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆనాటి సమాజంలో ఋషులే గురువులు. మానవ కోటికి ఆదర్శప్రాయమైన వ్యక్తుల్ని అందించిన శ్రీరాముణ్ణి అందించిన వారు విశ్వామిత్రుడు, దిలీపుడిని అందించిన వారు వశిష్ఠులు, అలాగే మైత్రేయికి పరశురాముడు, అలాగే యజ్ఞవల్కుడికి భాస్కరుడు, అర్జునుడికి ద్రోణాచార్యుడు, కృష్ణ బలరాములకి సాందీప మహాముని, పద్మపాదుడికి ఆదిశంకర స్వాముల వారు, రాఘవేంద్రుల వారికి మధ్యాచారులు, చంద్రగుప్తుడికి చాణక్యుడు, శివాజీకి సమర్థ రామదాసు గురువులుగా మనము మహోన్నతమైన స్థానాన్ని వారికి ఇచ్చి గౌరవిస్తూ ఉంటాం. శ్రీరాముడు లోకాభిరాముడైన విశ్వామిత్రులకి వశిష్ఠుడికి బాలరాముడే. శ్రీకృష్ణుడు జగద్గురువు అయిన మన సాందీప మహామునికి బాలకృష్ణుడే. వివేకానందుడు జగద్విఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్త అయిన పరమహంసుల వారికి ప్రియ శిష్యుడే.
అలాగే రాముడికి వశిష్ఠుడు వారు, విశ్వామిత్రులు అనేక అస్త్రశస్త్రాలు గురువులుగా నేర్పించారు, అందించారు. రాముడు రావణాసురుడు యుద్ధంలో బలహీనమవుతున్నాడు అని అనిపించినప్పుడు అగస్త్య మహాముని కూడా ఆయన గురువు, ఆయన వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైతే శిష్యుడికి తన అవసరం ఉంటుందో గురువు తప్పకుండా వస్తారు. దెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ, ద టీచర్ ఎమర్జెస్ అనేసి అందుకే అంటూ ఉంటారు. మనకి గురువు దైవం ఇద్దరూ నా ఎదురుగా ఉంటే నేను తొలుతగా గురువుకే నమస్కరిస్తాను, ఎందుకంటే నాకు భగవంతుణ్ణి చూపించినది నా గురువే అంటారు కబీర్ దాస్. గురు గోవింద్ దోనో మేరే సామ్నే ఖడే, మై గురువుకే పావు లగో క్యూకి జో గోవింద్ కో బతాయా మేరే గురువు అనేసి భక్త కబీర్ దాసు గురువుకి అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారు. నేను గురువు కాకముందు దైవాన్ని నమస్కరిస్తాను. అంటే ప్రతివారు కూడా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వరులో ముందుగా మన గురువునే కొలుచుకుంటాం. మన భారతీయ సంస్కృతిలో గురు పూర్ణిమని, వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మనందరం గురు పూర్ణిమగా చేసుకుంటాం. లోకం అంతటికి జ్ఞానాన్ని ప్రసాదించిన వారు గురువు వ్యాసుడు అని చెప్తారు. ఆయన జన్మతిథిని గురు పూజగా, గురు పూజోత్సవంగా, గురు పూర్ణిమగా జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, నమో వైష్ణ నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అని విష్ణు సహస్రనామంలో వ్యాస మహర్షికి అంతటి గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. అలాగే మనకి రామాయణం రచించిన వాల్మీకి కోకిల, కూజితం రామ రామేతి మధురం మధురాత్మకం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి మహాకోకిలం అంటాం. అంటే విశ్వవిఖ్యాతిగాంచిన రామాయణాన్ని రచించిన మనకి వాల్మీకి వారు కూడా గురువుతో సమానం. వారిని కూడా మనం తలుచుకోవడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఈ గురువులందరూ కూడా ఎందుకు మనకి మార్గదర్శకత్వానికి గొప్పగా నిలుస్తారు అంటే, మనకి భగవద్గీతలో చెప్తారు, యత్ యాచరతి శ్రేష్ఠ తత్ దైవే తనో జన యత్ ప్రమాణం కురుతే లోకస్థ ధనువర్తతే. అంటే గురువులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఇతర గొప్పవారు కానివ్వండి, ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేస్తే, ఒక స్థాయిని ఏర్పాటు చేస్తే, ఒక స్టాండర్డ్ని ఏర్పాటు చేస్తే మిగిలిన వారు దానిని అందుకోవడానికి, ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు అని చెప్తారు. ఒకసారి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఒక దగ్గర ఉపన్యాసానికి పిలిచారట. యుగ పురుషుల గురించి మాట్లాడండి అని. ఎప్పుడైతే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపన్యాసం ఇచ్చాక హోవెల్ అని ఆయన అన్నారట, యుగ పురుషుల గురించి మాట్లాడమంటే సాక్షాత్తు నాకు యుగ పురుషుడే వచ్చి ఉపన్యాసాన్ని అందించడం గొప్పగా ఉంది అని. అలాగే ఒకసారి నాలో ఉండే మామూలు వ్యక్తిని కాకుండా గొప్పతనాన్ని చూసిన వారు మన సర్వేపల్లి అని స్టాలిన్ కూడా ఆయన్ని కొనియాడారు. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మనం అందరి టీచర్ల తరఫున మనము గురు పూజా ఉత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయం. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గురు పూజ అని ఎందుకు వచ్చింది అంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక గొప్ప తత్వవేత్త. ఆయన జన్మదినాన్ని అందరూ కూడా జరుపుకుంటాము అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నా జన్మదినమో కాకుండా అందరి గురువులకి పూజని గురు పూజా ఉత్సవంగా, ఉపాధ్యాయ ఉత్సవంగా జరుపుకోండి అని ఆయన చెప్పారట. అప్పటి నుంచి సెప్టెంబర్ 5న మనము గురు పూజా ఉత్సవాన్ని అందరి గురువులకి సన్మానం చేస్తూ, సత్కారం చేస్తూ, నమస్కృతులు తెలుపుకుంటూ, కృతజ్ఞత తెలుపుకుంటూ చేస్తాము. అయితే ఆది యుగం నుంచి ఆధునిక యుగం ద్వారా మనకి అనేక ఋషులు మన జీవిత వికాసానికి ఎంతో గొప్పగా మనకి సహాయపడిన వాళ్ళు ఉంటారు. అయితే సమాజం అనే దేవాలయంలో ఒక నిజమైన రక్షకుడు ఒక గురువు. ఎంఎన్ రాయ్ అనే ఆయన భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మికత పునరుద్ధరణ వాదానికి అకాడమిక్ గా తాత్వికత జ్ఞానాన్ని కలిగించిన జ్యోతి మన సర్వేపల్లి వారు. సర్వేపల్లి వారి యొక్క గొప్పతనం చెప్పుకోవాలి అంటే గనక, ఆయన 15 సార్లు నోబెల్ ప్రైజ్కి, 11 సార్లు వరల్డ్ పీస్ అవార్డుకి నామినేట్ అయిన గొప్ప వ్యక్తి.
సర్వేపల్లి నాకు కృష్ణుడితో సమానం, ఆయన నేను అర్జునుడిని అని గాంధీ గారు చెప్పారు. అలాగే సర్వేపల్లి వారు మనకి చైనా పాకిస్తాన్ యుద్ధాలు వచ్చినప్పుడు ప్రధాన మంత్రులకి సరైన మార్గదర్శకత్వం చేశారనేసి అంత ప్రతిభగల వ్యక్తి అని అందరూ కూడా ఆయన్ని కొనియాడతారు. అయితే ఒక జ్ఞాన మహర్షి, ఒక జ్ఞాన జ్యోతి అని మనము సర్వేపల్లి వారి గురించి తెలుసుకునే ముందు, చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తుడు, సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం మన శివాజీ, రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం స్వామి వివేకానంద అంటారు. అంటే నాటి ఆది దేవుడి నుంచి, వ్యాసుల వారి నుంచి, శంకరాచార్యుల వారి గురించి ఈ రోజున మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురు పూజోత్సవంలో నుంచి ఈ రోజున ప్రపంచంలో మన దేశంలో ఉన్న అనేక మంది గురువులందరూ కూడా ఆ లెగసీ, ఆ వారసత్వాన్ని, ఆ అంశని కలిగి ఉన్నారు. ఆ గురువులందరినీ కూడా మనం తలుచుకోవడం, వారికి చిన్న సత్కారం చేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఒక గురువు ఒక కొవ్వొత్తిలాగా తనకి తాను కరిగిపోతూ విద్యార్థులకి వెలుగుని చూపిస్తాడు, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాడు అని చెప్తారు. అయితే ఈ గురువుకి దేశికో నవలక్షణ అంటారు. అంటే గురువులో ఒక చక్కటి శ్లోకం, శుచిర్వ వాచస్వి వర్చస్వి జిజ్ఞాసు ఉత్సాహి నమ్రహ కృతిమాన్ ధృతిమాన్ శృతిమాన్ దేశికో నవలక్షణ అంటారు. అంటే గురువుకిట 9 లక్షణాలు ఉండాలట. ఒకటి వర్చస్వి, అంటే ఎప్పుడూ కూడా జ్ఞానంతో వెలిగిపోతూ ఉండాలట. శుచిర్, చక్కటి బట్టలు వేసుకుని వేషధారణ గౌరవప్రదంగా ఉండాలట. జిజ్ఞాసు, ఎప్పుడూ కూడా జిజ్ఞాస తొణికిసలాడుతూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలట. ఉత్సాహి, పిల్లలకి ఏ పాఠం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ పాఠం ఎలా చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అని. నమ్రహ, అంటే వినయంగా పెద్దల యందు కానివ్వండి, ఇతరుల యందు కానివ్వండి, ఎప్పుడు కూడా నేను ఇంత గొప్పవాడిని, గురువుని, ఇన్ని అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయని కాకుండా వినయంగా నమ్రహ ఉండాలట. కృతిమాన్, ఏదైనా తన పిల్లలకి పనికి వచ్చే పాఠాలు రాయడం కానివ్వండి, ఈ రోజుల్లో సెమినారు, కాన్ఫరెన్సుల్లో పేపర్లు, పరిశోధనా పత్రాలు అంటాం కదా, ఏదైనా వ్యాస రంగంలో అంటే వ్యాసాలు రాయడం, తనకి తెలిసిన నాలెడ్జ్ని పిల్లలకి చెప్పడానికి చక్కటి పాఠాలుగా రాయడం, వ్యాసాలుగా రాయడం, వాటిని చిన్న కంటెంట్గా తయారు చేయడం మూలాన పిల్లలందరూ తర్వాత భావితరాలు కూడా వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి కృతిమాన్, కృతి ఏదైనా తప్పనిసరిగా గుర్తుండే పుస్తకంలాగా, వ్యాసాల్లాగా రాయాలట. అలాగే ధృతిమాన్, అంటే విజన్, ఈ పిల్లవాడు ఈ రోజు నా దగ్గరకు వచ్చాడు, అతని శక్తిని బట్టి వాడిని ఎక్కడికి మనం తయారు చేయాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఈ పిల్లవాడిని, కుర్రవాడిని, శిష్యుడిని నేను ఏ విధంగా చేయాలి, అతనిలో ఉండే టాలెంట్, అంటే ఏ విధమైన, ఏ విషయంలో అతనికి ప్రజ్ఞ ఉంది, దాన్ని ఏ విధంగా నేను ప్రేరణ కలిగించి అతను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చెయ్యాలి అనే ఒక విజన్ అనేసి ఉండాలి. దాన్ని మనము ధృతిమాన్ అనేసి అంటాము. శృతిమాన్, పిల్లలు కానివ్వండి, వాళ్ళు చెప్పిన ప్రశ్నల్ని ఆలకించడం, వినడం, అలాగే వాళ్లకుండే కష్టాలని, ఇబ్బందుల్ని వినడం, అంటే వాళ్ళల్లో ఉండే కుతూహలాన్ని, వాళ్ళకి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి పిల్లలకి, అవన్నీ కూడా విని ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి పిల్లలకి, అతనికి ఆ వినే ఓపిక, ఆ వినే ఇష్టం అనేది, ఆ వినడం అనేది లిజనింగ్ కెపాసిటీ అంటాం కదా, ఆ వినడం అనేది పిల్లలకి తృప్తికరంగా, మా సార్ నేను ఏం చెప్పినా వింటారు, ఏదైనా పాట తీసుకెళ్ళినా వింటారు, ఏదైనా ఒక కవిత రాసి తెమ్మంటే వింటారు అనే ఒక నమ్మకాన్ని, ఒక సంతోషాన్ని పిల్లలకి ఇస్తే వారిలో ఉండే ప్రజ్ఞ అనేది చక్కగా ఉంటుంది. గురువుకి దేశికో నవలక్షణ అని 9 లక్షణాలు ఎలా ఉన్నాయో, విద్యార్థి పంచలక్షణ అని చక్కటి శ్లోకం ఉందండి. కాకచేష్ట, బకోధ్యాన, స్వాన నిద్ర, అల్పాహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణ అన్నారు. అయితే ఈ కాకి చేష్ట అంటే ఏంటి? మనందరం చిన్నప్పుడు ఒక కథ నేర్చుకున్నాము, ఏక్ కవ్వా ప్యాసా థా జగ్మే థోడా పానీ థా అని. ఆ కాకి బాగా దాహం వేస్తే ఒక జగ్గులో అడుగున ఎక్కడో కాసిన నీళ్లున్నాయట కుండలో. అది చక్కగా ఆలోచించుకుని ఒక రాయి వేసింది, చిన్న ఒక పెబల్, ఒక చిన్న రాయి తెచ్చి వేసింది. నీళ్లు పైకి రాల, మళ్ళా వెళ్లి ఇంకో రాయి తెచ్చి వేసింది, మళ్ళా ఇంకో, అంటే తన ప్రయత్నం మానలేదు, పర్సివరెన్స్ అంటాం. మళ్ళా తెచ్చి ఇంకొక రాయి వేసింది. మొత్తానికి ఆ నీళ్లు కొద్దిగా పైకొచ్చాక తన ముక్కు లోపల పెట్టి చక్కగా నీళ్లు తాగి తన దాహ ఆర్తిని తీర్చుకుంది. అంటే ఇక్కడ కాక చేసే విద్యార్థికి ఏంటంటే పర్సివరెన్స్, డోంట్ గివ్ అప్. తక్కువ మార్కులు వచ్చాయనో, ఒకసారి ఫెయిల్ అయ్యానో, ఒకసారి ఏదైనా రాయలేకపోయాను పరీక్షనో, అలా మనము మానేయకుండా పర్సివరెన్స్,
కాకి ఏ విధంగా తన ప్రయత్నం మానకుండా సఫలమైందో ప్రతి విద్యార్థి కూడా తన విద్యలో, పరీక్షల్లో కానివ్వండి, ప్రయత్నంలో కానివ్వండి, ఎప్పుడూ కూడా శ్రద్ధ చూపించి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ తో, పర్సివరెన్స్ తోటి మా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేసి సఫలం అవ్వాలి అని కాక చేష్ట అని చెప్తుంది. అలాగే బకోధ్యాన. బకోధ్యాన అంటే కొంగ తన చేప ఆహారాన్ని పట్టుకోవడానికి ఒంటి కాలు మీద కదలకుండా అక్కడే నుంచుని ఉంటుంది. ఎప్పుడైతే ఒక చేప అటు వెళ్తుందో, ఎక్కడ ఏమీ కొంగ ఉందని చేప కనుక్కోలేదు, ఎందుకని కదలకుండా స్టాచ్యూ లాగా ఉండిపోయింది, విగ్రహంలాగా. ఎప్పుడైతే చేప వెళ్తుందో ముక్కుతో కట్టుకుమని పట్టుకుని ఆహారం తీసుకుంటుంది. అంటే ఒక చేపని పట్టుకోవడానికి ఒక తపస్సులాగా బకోధ్యాన, ఒక కొంగ ఏ విధంగా తపస్సులాగా నుంచుంటుందో, విద్యార్థి తన చదువు మీద తన దృష్టిని అంత కేంద్రీకరించే విద్యని తపస్సులాగా, అది ఇంజనీరింగా, 10th, ఇంటరా, ఏ చదువైనా కానివ్వండి, అది ఒక తపస్సుగా భావించి దాని మీదే ధ్యాస పెట్టి ఎప్పుడు చదవాలి, ఎప్పుడు లేవాలి అని ఒక చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. ఒక మనసుని అటు ఇటు పోకుండా ధ్యాసని, బకోధ్యాన, ఒక కొంగ తన ఆహారం మీద పెట్టినట్టుగా విద్య మీద ఒక మనసుని నిలకడగా ఉంచాలి అనేసి బకోధ్యాన. శ్వాన నిద్ర అంటే, శ్వాన నిద్ర అంటే కుక్క పడుకున్నట్టే ఉంటుంది, కానీ ఎవరైనా ఇటు కొద్దిగా అలికడవగానే టక్కుమని కళ్ళు తెరిచి చూస్తుంది. అంటే పడుకోవాలి, విద్యార్థికి నిద్ర ఉండాలి, కానీ నా పరీక్షలు కానివ్వండి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు లేవాలి, 4ంటికి అలారం పెట్టాలా, 5ంటికి లేవాలా, పరీక్షలప్పుడు రాత్రి తొందరగా పడుకోవాలా, పొద్దున్నే లేవాలా. ఎప్పుడైతే తనకి నిద్ర గురించి ఉంటుందో, తన చదువు, తన ధ్యాస, తన ప్రణాళిక అనేది ఎప్పుడు కూడా అలర్ట్నెస్ అనేది, తన మెలకువతోటి ఏం జరుగుతుంది, ఏ పరీక్షలు ఉన్నాయి, ఎప్పుడు మనం ఎలా చదవాలి, ఎంత టైం దేనికి కేటాయించాలి అనే ఆ మెలకువ అనేది ప్రతి విద్యార్థికి ఉండాలి అని చెప్తారు. అలాగే అల్పాహారి. విద్యార్థి ఎప్పుడూ కూడా చాలా బాగా ఎక్కువగా కడుపు నిండా తింటే గనక బాగా నిద్రొచ్చి పడుకుంటారు, వాళ్ళకి చదువు మీద ధ్యాస ఉండదు అనేసి మన పూర్వకాలం కూడా చెప్తారు. సగమేమో మామూలుగా అన్నం, కూర, పప్పు అలాంటివి తింటాము, మిగతా 25% లిక్విడ్స్, చారు, పులుసు, మజ్జిగ అని, ఒక 25% గాలికి ఖాళీగా ఉంచాలి కడుపు అని. అలా పిల్లలు చక్కగా మితాహారము, సమతుల్యమైన ఆహారము, బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే పళ్ళు, పాలు, ఆకుకూరలు అటువంటివి తీసుకోవడం మూలన, నట్స్ అంటే మన డ్రై ఫ్రూట్స్, చక్కటి కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఒంటికి కావలసిన సత్తువు కానివ్వండి, వాళ్ళకి చదువుకునే ధ్యాస అనేది వస్తుంది అనేసి చెప్తారు. అల్పాహారి. అలాగే గృహత్యాగి. పూర్వకాలంలో అందరూ కూడా రాజు కొడుకైనా సరే, ఎవరైనా రాములు వారైనా, శ్రీకృష్ణుడైనా అందరూ కూడాను వాళ్ళు గురుకులాలకి వెళ్లేవాళ్ళు. గురుకులంలో గురువు అందరినీ సమానంగా చూస్తాడు, రాజు పేద అనే తేడా లేకుండా. కుచేలుడిని ఒకలాగే చూశారు, కృష్ణుడిని కూడా ఒకలాగే చూశారు. ఈ అందరూ ఒకేలాగా ఉండడం మూలన ఒక గురుకులంలో వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, గురువు గారిని చూసి నేర్చుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఒకరికొకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం, ఒకరికి ఏదైనా అవసరం వస్తే అందరూ సహాయపడడం, ఇలా అనేక విషయాలు వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుంటారు గురుకులాల్లో. గృహత్యాగి. అయితే ఇప్పుడు మనం గృహత్యాగి అంటే హాస్టల్కి వెళ్తారా, అందరూ కలిసి గ్రూప్ స్టడీస్ చేస్తారా, ఏదైనా కావచ్చు. కానీ ఈ రోజున పిల్లలు ఏ విధంగా అయిపోయిందారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా కాకి చేష్ట కాస్త రీల్ చేష్ట, అంటే మన వీడియో రీల్ చేష్ట, అలాగే బకోధ్యాన కాస్త మొబైల్ ధ్యాన అయిపోయారు. అలాగే శ్వాన నిద్రకి ఘోర నిద్ర, ఎప్పుడు లేస్తారో ఎప్పుడు లేస్తారో, 9ంటికా 7ంటికా ఎప్పుడు లేస్తారో తెలియదు. ఘోర నిద్ర అంటే రాత్రి లేటుగా పడుకోవడం, మొబైల్ చూసి పొద్దున్న ఇంకా లేటుగా లేవడం. అల్పాహారి అంటే ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ ఆహారి, అంటే ఈ మన పిజ్జాలు, బర్గర్లు అటువంటివి ఫాస్ట్ ఫుడ్స్ తినడము. గృహత్యాగి కాస్త వాళ్ళు ఏమయ్యారంటే ఇన్స్టాగ్రామ్ ధారి అయిపోయారు. సో పిల్లల్లో, విద్యార్థుల్లో కనుక గురువు చక్కటి మార్గదర్శకత్వం చేసి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అని తెలిస్తే చక్కటి గురువు వాళ్ళకి మార్గదర్శకం చేసినట్టుగా అవుతుంది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మనము విద్యార్థి లక్షణాలు తెలుసుకున్నాక, ఒక గురువుని ఎందుకు అంత ఉన్నతంగా మనం గురు పూజ ఉత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు గురించి చేసుకుంటున్నామంటే, ఆయన ఒకసారి చెప్పారు, తరగతి గది ఒక ప్రసూతి గది, విజ్ఞానానికి పురుడు పోస్తుంది. తరగతి గది ఒక శ్మశాన వాటిక, అజ్ఞానాన్ని ఖననం చేస్తుంది. తరగతి గది ఒక కర్మాగారము, అది
దేశ నిర్మాణాన్ని చేపడుతుంది. తరగతి గది ఒక న్యాయస్థానము, సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అని చెప్పారు. అంటే ఇంత దేశం గురించి ఒక విద్యార్థి యొక్క వికసిత మనసు, అంటే ఒక మేధని ప్రజ్ఞని వికసింప చేయాలి అంటే అది ప్రతి గురువులోనే ఉంటుంది. గురువు తల్లి తర్వాత, తండ్రి తర్వాత ప్రత్యేకతని, కొన్నిసార్లు తల్లిదండ్రుల కన్నా కూడా గురువు మార్గదర్శకత్వాన్ని ఎక్కువగా చేయగలుగుతారు అని ఆయన చెప్పడం జరిగింది. ఒక గురువు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఒక శిష్యుడిలో తీర్చిదిద్దుతాడు. అలాగే గురువు మనిషి మనుగడకి తప్పనిసరిగా దేశ పురోగతికి కానివ్వండి, మానవాళికి కావలసిన వర్తమాన భవిష్యత్తు గురించి ఆలోచింపచేసేది గురువులే. దేశ నాణ్యత అనేది సాధారణంగా గురువుల నాణ్యత మీద నిలబడి ఉంటుంది. అంటే గురువుల నాణ్యత బాగా ఉంటే ఏ దేశంలో అయినా మనం చూస్తున్నాము, ఫిన్లాండ్ కానివ్వండి, జర్మనీ, మిగతా కంట్రీస్ లో గురువుల యొక్క జీతం కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్లు కానివ్వండి, వాళ్ళ యొక్క గౌరవించడం కానివ్వండి, ఏ దేశాల్లో గురువుకి ఎక్కువ ఆదరణ దొరుకుతోందో ఆ దేశంలో విద్యార్థులు చాలా ముందున్నారు అని చెప్తారు. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి సర్వేపల్లి వారు చెప్పేది ఏంటంటే, ప్రతి గురువులకి కూడా, అంటే కొత్తగా చేరిన గురువులందరికీ కూడా ట్రైనింగ్, అంటే శిక్షణ, టీచర్ శిక్షణ లేదా లెక్చరర్స్ కి ట్రైనింగ్ అనేది ఉంటే గనక వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ దగ్గర నుంచి, అనుభవం ఉన్న టీచర్స్ దగ్గర నుంచి అసలు పాఠాలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, పిల్లల యొక్క మనసుని కనుక్కుని ఏ విధంగా వాళ్ళకి పాఠాలు చెప్పాలి, పిల్లల్ని ఏ విధంగా ఆకర్షించుకోవాలి, అనేక రకాలైన విద్యా బోధనలో కొంతమంది పిల్లలకి పాఠం వింటే వస్తుంది, కొంతమందికి ప్రాక్టికల్ గా చూస్తే వస్తుంది, కొంతమందికి వాళ్ళు చేస్తేనే ఆ ప్రాక్టికల్ బాగా అర్థమవుతుంది. అయితే మన సమాజంలో ఈ రోజున ఏ విధంగా ఉంది అంటే, మనము ఒక చేపని, ఒక కోతిని, ఒక జిరాఫీని నుంచోపెట్టి ఏది ముందు మొదటి చెట్టెక్కితే వాళ్ళకే బహుమతి అన్నట్టుగా చెప్తాం. అంటే చేప నీళ్లలో తన ప్రదర్శన చేయగలదు టాలెంట్ ని, కోతి చెట్టెక్కేస్తుంది, జిరాఫీకి అసలు ఎక్కనవసరం లేదు. అంటే ప్రతి వాళ్ళల్లో కూడా వాళ్లకుండే ప్రజ్ఞని కనుక్కుని దానిని సానపట్టడం అనేది, చేయగలగడం అనేది ప్రతి గురువు కూడా చేస్తూ ఉంటారు. దేశం అంటే వ్యక్తులు, వ్యక్తులంటే చదువు, విజ్ఞానము. ఆ విజ్ఞానాన్ని అందించే గురువుకి మనము గురువు లేకుండా నీతి నియమాలు కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, మార్గదర్శకత్వం, నియంత్రణ అనేవి జరగవు. మరో తల్లిలాగా, మరో తండ్రులాగా పాత్ర నిర్వహించేది ప్రతివారి జీవితంలో కూడా ఆదర్శమైన వ్యక్తిగా నిలిచేవారు తప్పనిసరిగా గురువుగానే చెప్తాము. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలుసుకోవాలి అంటే గనక, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 5 జన్మించారు. ఆయన పుట్టిన తేదీని మనము గురు పూజోత్సవము లేదా టీచర్స్ డే అనేసి మనం జరుపుకుంటూ ఉంటాం. ఆయన మరణించిన తేదీ 17 ఏప్రిల్ 1975, 86వ సంవత్సరంలో మరణించారు. కానీ ఆయన ఆ కొద్ది సంవత్సరాలలో ఎన్ని రకాలుగా ఆయన ప్రజ్ఞని కానివ్వండి, ప్రతిభని కానివ్వండి, సేవలు కానివ్వండి అందించారు అంటే అది చాలా మిరకిల్ గా, అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందండి. ఆయన భారతదేశపు 2వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. అలాగే 1956 నుండి 62 దాకా మొదటి ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలు అందించారు. రాధాకృష్ణ గారు గొప్ప రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతి కోవిదుడు. 1949 నుంచి 1956 దాకా సోవియట్ యూనియన్ కి భారతదేశపు 2వ రాయబారిగా సేవలు అందించారు. అలాగే 1939 నుంచి 1948 దాకా బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఆయన వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. 1931 నుంచి 1936 దాకా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కూడా వైస్ ఛాన్సలర్ గా సేవలు అందించారు. తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రతిభావంతమైన, విశిష్టమైన పండితుల్లో ఒకరిగా సర్వేపల్లి వారిని ఆదరించడం, గుర్తించడం, ప్రశంసించడం ప్రపంచ దేశాలు చేశాయి. 1921 నుంచి 1932 దాకా కలకత్తా యూనివర్సిటీలో ఆయన కింగ్ జార్జ్ చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కి ఆయన ప్రతినిధిగా ఉన్నారు. భారతీయ తాత్విక చింతన, పాశ్చాత్య దేశాల తత్వాన్ని ఆయన ప్రవేశపెట్టారు. మన వివేకానందుల వారు భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతని ప్రపంచ దేశాలకి ఆయన పరిచయం చేస్తే, మన సర్వేపల్లి వారు ప్రపంచ దేశాల యొక్క తత్వాన్ని మన దేశంలో మన తత్వానికి ఇమిడేటట్టుగా ఆయన అనేక వ్యాసాలు రాసి మెప్పు పొందారు.
క్లిష్ట సమయాల్లో మన దేశానికి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ యుద్ధాలు వచ్చినప్పుడు ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడిగా అప్పటి ప్రధాన మంత్రులకి ఆయన చక్కటి సలహాలు సూచనలు ఇచ్చి దేశాన్ని మనకి కాపాడారు, రక్షించారు, ఒడ్డున పడేశారు అనే అంత ప్రతిభగల వ్యక్తి అనేసి అందరూ కూడా కొనియాడతారు. మద్రాసు దగ్గరగా ఉన్న తిరుత్తణిలో పుట్టి తిరుపతిలో పెరిగారు అంటే మనందరికీ కూడా ఆయన తెలుగువారు కావడం అటు మద్రాస్కి ఇటు మన తెలుగు రాష్ట్రాలకి కూడా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీరి తల్లిదండ్రులు శ్రీయుతులు వీరాస్వామి సీతమ్మ ఎంత పుణ్య దంపతులండి. ఇటువంటి కొడుకుని ప్రపంచం గర్వించదగ్గ కొడుకుని కన్నా ఈ వీరాస్వామి సీతమ్మ దంపతులకి మనందరం కూడా ఒక్కసారి నమస్కృతులు తెలుపుకుందాము. ఈయన విద్యార్థిగా అనేక స్కాలర్షిప్స్ ని పొందారు. ఆయన మేధని చూసి ఒక తర్వాత ఒక అవార్డు రివార్డు లాగా అనేక స్కాలర్షిప్స్ ఆయన చదువుకోవడం జరిగింది. 16వ సంవత్సరంలో మెడ్రాస్ క్రిస్టియన్స్ కాలేజ్ లో చేరి ఆయన డిగ్రీని మాస్టర్స్ ని పూర్తి చేశారు. ద ఎథిక్స్ ఆఫ్ ద వేదాంత అండ్ ఇట్ మెటాఫిజికల్ ప్రీ సపోజిషన్ అనే దాంట్లో థీసిస్ రాసి ఆయన బ్యాచిలర్స్ డిగ్రీ 20 సంవత్సరాల వయసులోనే ఆయన పొందారు. 1909లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో చేరారు. అలాగే 1918లో మైసూర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా వెళ్లారు. 1926లో హార్వర్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీకి ఆయనే ప్రాతినిధ్యం వహించారు. 1929లో ఆక్స్ఫర్డ్ మాంచెస్టర్ కాలేజ్ లో హైబ్రిడ్ లైఫ్ అనే టాక్ కి ఆయన్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం జరిగింది. 1929లో రాధాకృష్ణన్ గారు మాంచెస్టర్ యూనివర్సిటీ వారు ఒక ప్రొఫెసర్ గా ఆహ్వానించారు. సో ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి తన జీవితంలో సాధించడం అనేది గొప్ప విషయం. ఆయనకి 16వ ఏట శివకావమ్మ అనే మహిళతోటి వివాహం జరిగాక వారికి పద్మావతి, రుక్మిణి, సుశీల, సుందరి, శకుంతల అనే పుత్రికలు, గోపాల్ అనే కుమారుడు కలిగి వారందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండడం అనేది చక్కటి ఆయన గురువుగా తండ్రిగా గురువు నిర్దేశం చేసినట్టుగా మనకి చక్కటి పోలికలు కానివ్వండి మార్గదర్శకత కానివ్వండి తెలుస్తూ ఉంది. మనం ఇంకా సర్వేపల్లి గారి గురించి చెప్పుకోవాలంటే 1931లో ఆయనకి నైట్హుడ్ అనే బిరుదు ఇంగ్లాండ్ వారు ఇచ్చారు. అలాగే 1954లో భారత రత్న అత్యున్నత భారత పురస్కారాన్ని పొందారు. 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే గౌరవ సభ్యత్వాన్ని పొందారు. హెల్పేజ్ ఇండియా అని ఎవరైతే భారతదేశంలో వెనుకబడిన వృద్ధులున్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఒక ఫౌండర్ గా దాన్ని వ్యవస్థాపకులుగా స్థాపించడం జరిగింది. మనందరికీ తెలిసిన వివిఎస్ లక్ష్మణ్ మన భారతదేశ ప్రముఖ క్రికెటర్, ఆయన మేనల్లుడు. అది కూడా మనకి సంతోషకరమైన వార్త. అలాగే 1931లో జార్జ్ వి నైట్ హుడ్ బిరుదు తర్వాత 1932లో భారత గవర్నర్ జనరల్ ఎర్ల్ ఆఫ్ విల్లింగ్టన్ అనే బిరుదును కూడా ఆయన పొందారు. ఓన్లీ డాక్టర్ బిరుదు ఇష్టపడేవారు ఆయన. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ బిరుదు కూడా తనకి కావాలి, తన బిరుదుతో వచ్చే గౌరవాలు అనేసి ఎప్పుడు ఆయన అనుకోలేదు. 1937లో నోబెల్ బహుమతికి ఆయన నామినేట్ అయ్యారు. 1946లో భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా సభ్యుడిగా కూడా నామినేట్ అయ్యారు. 1947లో ఆగస్టు 14వ తేదీన అంటే మనకి స్వరాజ్యం వచ్చిన ఆగస్టు 15 రాత్రిన మధ్యరాత్రి స్వాతంత్రోదయము అనే ఆయన చేసిన ప్రసంగాన్ని అందరు భారతీయుల మనసుని పులకింపచేసింది. అందరినీ ఆయన ఉత్తేజపరిచారు. చాలా గొప్ప ప్రసంగం. అవకాశం ఉంటే అందరూ కూడా తప్పకుండా వినండి. అలాగే 1949లో భారతదేశంలో విద్యా సంస్కరణలకి ఆయన పునాది వేశారు. అసలు చదువు బ్రిటిష్ చదువు కాకుండా, బ్రిటిష్ వాళ్ళు చెప్పిన క్లరికల్ అటువంటి చదువు కాకుండా అసలు మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎటువంటి చదువు అవసరమో, ఒక గురువుగా మనము ఎటువంటి పాఠాలు పిల్లలకి నేర్పించాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని విద్యా సంస్కరణలో ఆయన చక్కటి సూచనలు అనేది చేశారు. ఆయన 8 రకాల అనుభవాల్ని ఆయన విధిగా గుర్తించి అది అభిజ్ఞ, సైన్స్, డిస్కవరీ, సహజమైన, అలాగే మానసికమైన భావన, సౌందర్య భావన, నైతిక, మతపరమైన భావన, వీటన్నింటి గురించి విశేషంగా కృషి చేసి ఆయన అనేక వ్యాసాలు రాశారు. మనందరం కూడా వాటిని తప్పకుండా చదవాలి.
అయితే తూర్పు పశ్చిమ దేశాల మధ్య సజీవ వంతెన రాధాకృష్ణ గారు అనేసి అందరూ చెప్తారు. అంటే అక్కడ జరిగే గొప్ప విషయాలు, మనకున్న గొప్ప విషయాల్ని అన్ని కూడా చెప్పి ఆయన ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన మన తెలుగువారు. టీచర్ షుడ్ బి ద బెస్ట్ మైండ్స్ అంటారు సర్వేపల్లి గారు. ఇప్పుడు అనేక సార్లు ఆయన నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయినా రాకపోయినా నేనైతే ఏమనుకుంటానంటే నోబెల్ ప్రైజ్ కన్నా అత్యున్నతమైన అవార్డులు రివార్డులు అనేక మంది శిష్యుల దగ్గర నుంచి ఆయన పొందారు. ఎలా అంటే ఆయన మైసూర్ నుంచి బనారస్ యూనివర్సిటీకి వెళ్లవలసి ఉంది. అపాయింట్మెంట్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ మైసూర్లో చిన్న పెద్ద శిష్యులకి ఇతర ఉపాధ్యాయులకి ఎవరిని కూడా ఆయన్ని పంపించడం ఇష్టం లేదు, వదులుకోవడం ఇష్టం లేదు, ఆయన లేకుండా ఉండడం ఇష్టం లేదు. అయినా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆయన్ని మైసూర్ నుంచి పంపించాలి. అప్పుడు విద్యార్థులందరూ చక్కటి రథాన్ని తయారు చేసి తన్ని చాలా బాగా అలంకరించి ఆ రథాన్ని గుర్రాలు తీసేసి వాళ్లే చక్కగా ఆ తాడుని రైల్వే స్టేషన్ దాకా అందరూ విద్యార్థులు ఆయనకి కృతజ్ఞతగా గురుదక్షిణగా ఆ రథాన్ని తీసుకువెళ్లారు అని చెప్తారు. అది వింటుంటేనే ఒక గురువుకి దక్కిన బహుమతి అనండి, ఒక గుర్తింపు అనండి, ఒక అవార్డు అనండి, మనసు పులకించిపోయేంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక గురువుకి కావలసిన ప్రతిభ అంటే గుర్తింపు ఏంటి అంటే వాళ్ళ శిష్యులందరూ కూడా ఆయన్ని అంతగా కొనియాడారు, అంతగా మమేకమైపోయి ఈ గురువు మూలాన మేము ఇన్ని రకాలుగా నేర్చుకున్నాము, మనకి జ్ఞానోదయం చేశారు అనేసి ఆ యొక్క తృప్తిని కృతజ్ఞతని వారు ఆ విధంగా చూపించారు అని చరిత్రలో నిలిచిపోయింది. అయితే దత్తాత్రేయులు వారు ఒకసారి ఒక దగ్గర కూర్చుని ఉండగా యదుమహారాజు అక్కడి నుంచి వెళ్తున్నారట. యదుమహారాజు మనసులో ఏదో ఒక శంక, ఏదో ఒక అసహనం, ఏదో ఒక అసంతృప్తి ఉందిట. ఎప్పుడు సంతోషంగా ఉండరు, ఎవరు చూసినా సంతోషంగా ఉండరు, సరే నేను రాజుని, అనేక సమస్యలు, సంతోషంగా ఉండను, ఒక్క సంతోషంగా ఉండే మనిషి ఎక్కడైనా కనిపిస్తారా అని ఆయన అలా వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఆయన కూర్చుని ఉన్నారట. ఆయన దగ్గరికి ఆయన ఎంతో సంతోషంగా, అంటే మనసుని పులకరింప చేసేంత సంతోషంగా మొహంలో కనబడితే ఈ రాజుగారు అడిగారు, ఎదురాజు గారు, ఏమయ్యా నువ్వు ఈ అడవిలో ఏమీ లేదు ఇక్కడ ఎదురు ఎంత సంతోషంగా, ఎంత మొహంలో ప్రసన్నతో, ఎంత మానసికంగా సంతోషంగా అనిపిస్తున్నావు నువ్వు అని అడిగితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి, ఇన్ని సంతోషాలు, ఇంత సంతోషంగా ఆనందంగా ఉండడం అనేది నేను నా 24 గురువుల దగ్గర నేర్చుకున్నాను అన్నారట. యదుమహారాజు ఆశ్చర్యపోయి అన్నారట, చెప్పు నీకు 24 గురువుల ఎవరు అంటే, భూమి నా గురువు, సహనం, ఇతరులకి మేలు చేయడం అనేది నేను భూమి నుంచి నేర్చుకున్నాను, పంటలు చెట్లు ద్వారా ప్రతి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని భూమి ప్రయత్నిస్తూ ఉంటుంది, అలాగే నీరు స్వచ్ఛంగా ఉండడం, ఇతరుల్ని శుద్ధి చేయడం, నిర్మలత్వం, అహంకారం, కామక్రోధం లేకుండా జ్ఞానాన్ని శుద్ధి చేయడం అనేది నేర్చుకున్నాను, గాలి ప్రతి చోట కదులుతూ ఉంటుంది, దేనితోనూ అనుబంధం అనేది ఉండకుండా ఉంటుంది, మనుషులతో ఉన్న నిస్సంగత్వం, నిర్మోహత్వానికి ఇది ప్రతీక అని చెప్తారు. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిర్మలతత్వం, నిర్మలతత్వే మోక్షతత్వం అన్నట్టుగా ఆయన ఆ యదుమహారాజుకి చెప్పారు. అలాగే చంద్రుణ్ణి చూసి తగ్గడం పెరగడం దేహానికే కాని ఆత్మకు కాదు అని తెలుసుకున్నాను. సూర్యుడిని చూసి ప్రకాశవంతంగా కిరణాలతో ఏ విధంగా ఉంటాడో, అలాగే సూర్యుడు నీటిని ఆవిరి చేశాక మేఘాలుగా వర్షించి పంటలు అనేవి తిరిగి ఇస్తూ ఉంటాడు, వర్షం రూపంలో పంటలవి పెరగడానికి, అది నేను నేర్చుకున్నాను. అలాగే పావురాన్ని చూసి కామ క్రోధాలకి అతీతంగా ఉండాలి అనేసి నేర్చుకున్నాను. కొండ చిల్లువని చూసి ఆహారం కోసం ప్రయాస పడకొక్కర్లేదు, మన దగ్గరలో ఉన్న మనకి దొరికిన ఆహారంతో తృప్తిగా ఉండాలి అని నేర్చుకున్నాను. అగ్ని జ్ఞాన ప్రకాశవంతమైన తేజస్సుతో ఉంటుంది, అది నేను నేర్చుకున్నాను. మహాసముద్రాన్ని చూసి అనేక నదులు కలిసినా కూడా తన ఉనికిని కోల్పోదు, అనేక ప్రలోభాలకు లొంగకుండా మనం మనలాగా ఉండగలగడం చెయ్యాలి అని నేర్చుకున్నాను. అలాగే చిమ్మిలో అగ్నికి ఆ మిణుగురు పురుగులు మెరుస్తూ అగ్నికి ఆహుతైపోతూ ఉంటాయి, అలా కాకుండా ఆకర్షణకి దూరంగా ఉండాలని, తేనెటీగ త్యాగం, వివిధ పుష్పాల నుంచి ఆ పుష్పాలకి ఏమాత్రం నెప్పిగా హాని లేకుండా తేనె సేకరించి మిగతిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగే తేనె సేకరణ చేసేవాడు కూడా చక్కగా తేనె సేకరించి వదిలి వెళ్ళిపోతాడు, అది నేను అవతలి వాళ్ళ కోసం త్యాగం చెయ్యాలి అని నేర్చుకున్నాను. ఏనుగు
కామం కోరికలతోటి ఆడ ఏనుగు కోసం వెళ్తూ అనేక ప్రలోభాలకి లోబయ్యి ఊవిలో పడిపోతూ ఉంటుంది. అలా ప్రలోభాలకి కోరికలకి లొంగకూడదని నేర్చుకున్నాను. జింక వేటగాడు తన వేణువు ఊదగానే పాపం మోసపోతుంది, జింక వల్లో పడిపోతుంది. అలా ప్రలోభాలకి పడకుండా ఉండాలి అని నేర్చుకున్నాను. చేప ఆహారం కోసం వెళ్తూ తనే ఎరని చూసి తనే ఆహారం అయిపోతుంది. అలా ఎరకి బలి అవ్వకుండా ఉండాలి అని నేర్చుకున్నాను. ఒక నర్తకి, ముఖ్యంగా పింగళ అనే నర్తకి, ఒక వేశ్య, ఆవిడ అందరినీ ఆకర్షించాలి అని పాపం కష్టపడి నృత్యం చేసి కళ్ళు తిరిగి పడిపోయాక, లేదు నేను ఉన్నదాంతో తృప్తి పడాలి, నాకు ఇది సంతోషంగా ఉంది ఈ జీవితం అనేసి అనుకుంటుంది. అలాగా అలసిపోయాక ఆవిడ జీవితంలో తృప్తి చెందుతుంది. అంటే ఉన్నదాంతో తృప్తి చెందాలి అని ఆవిడని చూసి నేర్చుకున్నాను. ఒక కాకి ముక్కును ఖర్చుకున్న మాంసం ముక్క పడిపోయిన ఇతరులకు అందాకైనా పర్వాలేదులే నేను మళ్ళా సంపాదించుకుంటాను అని ఇంద్రియ సుఖాలకి పోకుండా అది ఆలోచిస్తుంది. అలాగే ఒక పిల్లవాడు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఆనందంగా ఉంటాడు. తల్లి చుట్టుపక్కల ఉంటే హాయిగా ఏది పెట్టినా కూడా తినేసి ఉంటాడు. అలా పిల్లవాడి మనసులాగా ఉల్లాసంగా ఉండాలి అని ఎప్పుడు కూడా అనుకుంటాను. ఒక కన్య ఏకాంతంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కుటుంబ పరువు తీయకుండా ఎప్పుడూ తనని తను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంటి పరువుని కాపాడాలి అని కన్య అనుకుంటుంది. అలా ఉండాలని ప్రయత్నిస్తాను. ఒక పాము ఎప్పుడు కూడా తన కోసం ఇంటిని ఏర్పరచుకోదు, చీమలు పెట్టిన పుట్టలో ఉంటూ ఉంటుంది. అంటే నా కోసం ఏదో కావాలి, స్థిర నివాసం కావాలి, మేడలు మిద్దెలు కావాలనుకుండా ఉన్నదాంతో నేను సంతృప్తి పడతాను. ఒక బాణం తయారు చేసి దానికి పదును పెట్టే అతను ఒక రాజుగారి ఊరేగింపు వెళ్ళినా కూడా చూడు. ఎవరో వచ్చి ఊరేగింపు చూసావా ఎంత బాగుందంటే, అవునా ఊరేగింపు వెళ్ళిందా, నేను ఈ బాణాన్ని పదును పెడుతున్నాను అంటాడు. అతని దగ్గర నుంచి ఆ కాన్సన్ట్రేషన్, స్థిర మనస్సుని పని చేసేటప్పుడు తల అటు ఇటు తిప్పకుండా ధ్యాసగా పనిచేసే విషయాన్ని నేను నేర్చుకున్నాను. అలాగే సాలీడు తను అల్లుకున్న గూటిలో తనే చిక్కిపోకుండా, మన ఆలోచనలో మనమే చిక్కిపోకుండా, మన బలహీనతల్లో మనమే పడిపోకుండా ఎలా ఉండాలి అని సాలీడ్ని చూసి నేర్చుకున్నాను. అలాగే బీటిల్ ఒక పురుగును తెచ్చి లోపల పెడుతుంది, గూట్లో కుడుతూ ఉంటుంది. అలాగా ఒక సాలీడు బీటిల్ పురుగును పట్టుకుని గూడులో ఉంచి సదా తను కుట్టడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని మనం భ్రమర కీటక న్యాయం అంటూ ఉంటాము. అలాగే పాడు పక్షి లకుముకు పిట్ట కూడా ఇతరులకి తనకి తేడాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని ఉంటూ ఉంటాను. ఇవన్నీ కూడా ఇలా నాకు ఈ 24 మంది గురువులు కూడా అనేక విషయాల్లో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ఇవ్వడం వలన నేను ఏ విషయంలో కూడా అసంతృప్తిగా లేకపోతే బాధగా కష్టంగా ఉండను, సదా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాను అని చెప్పారట. అప్పుడు యదుమహారాజు చాలా సంతోషించారట. ఈ గురువుల్లో అనేక రకాలైన గురువులు కూడా ఉన్నారు అని చెప్తారు. ముఖ్యంగా 7 రకాల గురువులు ఉన్నారని మన శాస్త్రంలో చెప్పారు. ఒకరు సూచక గురువు, అంటే బాల్యం నుండి మనకి అక్షరాలు నేర్పిస్తారు, బ్రతుకు తెరువు చెప్తారు, భుక్తి మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళని మనము సూచక గురువులు అనేసి అంటాం. తర్వాత వాచక గురువులు ఉన్నారట. దీక్ష, ధర్మాధర్మాలు, మంచి చెడు అని 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదండి మనకి. ధర్మ, అర్థ, కామ, మోక్ష వాటి గురించి చెప్తారు. 4 ఆశ్రమ ధర్మాల్లో మనకి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఇవన్నీ కూడా వాచక గురువులు మనకి చెప్తారు. బోధక గురువులు మనకి మహామంత్రాలు, మోక్షానికి మార్గాలు, లోక కళ్యాణానికి కావలసినవి, వైరాగ్య బోధని కూడా ఈ బోధక గురువులు చేస్తారు. అలాగే నిషిద్ధ గురువులు అంటే వశీకరణము, తాంత్రిక విద్య, స్వార్థానికి క్షుద్ర విద్యలు నేర్పించే నిషిద్ధ గురువులు కూడా ఉంటారండి. తర్వాత విహిత గురువు అంటే మన హితము కోరి నశింపని వాటిని మనకి తెలియచేస్తారు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నాం కదా, అటువంటివన్నీ కూడా విహిత గురువులు. ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మ మార్గము, ఇది అధర్మ మార్గము అని చెప్తూ ఉంటారు. కారణ్య గురువు అంటే వీళ్ళు ముఖ్యంగా మోక్షం గురించి మాత్రమే, ముక్తి, విముక్తి, సన్యాస దీక్ష అంటే మన సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా మోక్షం గురించి ఎక్కువగా ప్రవచనాలు చెప్పడం అనేది చేస్తారు. అలాగే వీరు కాక మనకి పరమ గురువులు అని 7వ రకం గురువులు ఉన్నారండి. మనకి జనన మరణ భయం లేకుండా పుట్టడము ధర్మ, మనకి పుట్టడము అనేది జాతస్య మరణం ధ్రువం అంటాం. పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. ఆ మరణానికి గురించి మనం భయపడద్దు. జీవాత్మ పరమాత్మ ఒక్కడే అని భగవత్ స్వరూపులు అహం బ్రహ్మాస్మి అని చెప్తారు. మనందరికీ తెలుసు పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లో చనిపోతున్నాను అని అనుకోగానే చక్కగా శుక్ర మహర్షిని పిలిపించుకుని మహాభారతంలోని భాగవతాన్ని అవన్నీ కూడా ఆయన చక్కగా విని ముక్తి పొందుతారు. అంటే మరణ భయం లేకుండా చేస్తారు. అలాగే మనము గురువుల విషయంలోకి వస్తే కిశోర మార్జాల న్యాయము అంటే గురువు వాత్సల్యంగా ఉంటారు, విశ్వాసంతో,
కరుణ, దయ అనుగ్రహించి శిష్యుని బాధ్యత వహిస్తాడు. అంటే పరమహంస పిల్లి తన పిల్లల్ని నోట ఖర్చుకుని ఏ విధంగా భద్రంగా ఉంచుకుంటుందో దానిని మనం కిషోర మార్జాల న్యాయంలో మార్జాల న్యాయం అంటాము. గురువు చక్కగా పట్టుకుని ఆయనకి శిష్యుడికి కావాల్సినవన్నీ బోధించి అతన్ని ఉత్తమమైన గురువుగా చేస్తారు. ఒక సమర్థ రామదాస్ కానివ్వండి, పరమహంస కానివ్వండి, చాణక్యుడు కానివ్వండి, గురువు శిష్యుడి మీదే ధ్యాస పెట్టి మార్జాల న్యాయంలాగా చేస్తారు. కొన్నిసార్లు కిషోర న్యాయం అంటే గనక తల్లి కోతి ఎక్కడికక్కడికో గెంతుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పిల్ల కోతి మాత్రం తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటుంది. పిల్ల కోతి బాధ్యత అక్కడ, తను పడిపోకుండా రక్షించుకోవడం పిల్ల కోతి. అలాగే కొన్నిసార్లు గురువు చెప్పుకుంటూ వెళ్తారు, శిష్యుడు తనకు కావాల్సింది తను గురువు దగ్గర నుంచి వెళ్ళడం, మాట్లాడడం, కూర్చోవడం, డిస్కస్ చేయడం, తెలుసుకోవడం చేయడం అనేది కిషోర న్యాయంలో మనమే గురువు పాదాలని భక్తితో పట్టుకుని వదలకుండా సాధన చేస్తాము, గురువుని ఆశ్రయించాలి అని చెప్తారనమాట. గురువు లేకపోతే ప్రపంచం అంధకారంలో ఉంటుంది అని అందరం కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. అందుకే మనకి ఒక చక్కటి శ్లోకం ఉంది ఉపనిషత్తుల్లో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినాధీతమస్తు. అంటే తేజస్వినావధీమతమస్తు అంటే మా విద్విషవహై. ఓం శాంతి 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 అంటే మన ఇద్దరం కూడా గొప్ప శక్తితో కలిసి పనిచేద్దాం, చైతన్యం కలిగించే విధంగా సాధిద్దాం, తేజోవంతులుగా వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని విద్యను పొందుదాము, ఆత్మాభిమానం ఉండేలా నడుచుకుందామని ఒకరికొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో మెలుగుదాము అన్నది ఈ శ్లోకంలో అర్థము. ఒక గురువు శిష్యుకి ఉండవలసిన బంధాన్ని గురించి, వాళ్ళ మధ్య ఉండవలసిన అండర్స్టాండింగ్, ఆత్మీయత ఏ విధంగా ఉండాలి అనేది చక్కగా మన ఉపనిషత్తు వివరిస్తూ ఉంటుందండి. అయితే మనకి అనేక సార్లు గురువులు వాళ్ళ శిష్యుల పట్ల ప్రేమానురాగాలు చూపించడం, శిష్యులు వాళ్ళ గురువుల పట్ల గౌరవభావాన్ని చూపించడం చూస్తాం. ఒకసారి మన శంకర్ దయాళ్ శర్మ గారు మన 1994లో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మస్కట్ వెళ్ళారట. మస్కట్ వెళ్ళి ఆయన ఇంకా విమానం దిగాలి. మస్కట్ రాజుగారు కారులో ఎయిర్పోర్ట్కి ఆయన విమానం దాకా వస్తే అందరూ ఆశ్చర్యపోయారట. మామూలుగా వేరే ప్రతినిధులు వచ్చి రిసీవ్ చేసుకుంటారు కదా అని. అయితే మస్కట్ రాజుగారు ఏరోప్లేన్ ఎక్కి శంకర్ దయాళ్ శర్మ గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుని కిందకి తీసుకొచ్చి డ్రైవర్కి సవిగ చేసి ఆయన్ని వేరే కారులో రమ్మని శంకర్ దయాళ్ శర్మ గారు కూర్చున్న కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందిట. ఒక రాజు, ఒక ప్రెసిడెంట్ ఇండియా నుంచి వస్తే ఇంత గౌరవమా అనేసి అని అందరూ విలేకరులు అడిగారట. ఏమండి, ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రాజుగారు రాలేదు కదా, ఈసారి ప్రత్యేకంగా మీరు వచ్చారు అంటే, ఆయన ప్రెసిడెంట్ అని నేను రాలేదు, నేను పూనా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆయన నా ప్రొఫెసరు, నాకు పాఠం చెప్పిన గురువు, ఆ ఆత్మీయతతో, ఆ కృతజ్ఞతతో, ఆ గౌరవభావంతో నేను ఈ రోజున ఆయన కోసం ఎయిర్పోర్ట్కి వచ్చాను అని చెప్పారట. అంటే ఒక స్టూడెంట్కి తన గురువు పట్ల ఎంత అభిమానం, ఆత్మీయత ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది. అందుకనే ఒకసారి ఒక స్కూల్లో ఒక పిల్లవాడు చాలా కాస్ట్లీ వాచి తీసుకొచ్చి కాస్త అందరికీ చూపించాట, టీచర్కి కూడా చూపించాడు. ఓ గంటలో నా వాచి కనిపించట్లేదు అని బిక్కమోహం వేసి టీచర్తో, టీచర్ నా వాచి కనిపించట్లేదు పోయింది అంటే, ఆ టీచర్ అలాగా ముందు తలుపులు వేసేసాయి రూమ్కి, మన తరగతి గదికి అంటే తలుపులు వేసేసారట. అందరూ లైన్లో నుంచోండి కళ్ళు మూసుకుని అందుట టీచరు. అందరూ లైన్లో నుంచున్నాక అందరి ఒక్కొక్కళ్ళ జేబులో ఆవిడ చేయి పెట్టి ఒక జేబులోంచి ఆ వాచి తీసి ఎవరు పోగొట్టుకున్నారో ఆ పిల్లవాడికి ఇచ్చి, ఇదిగో ఇప్పుడు దొరికింది, ఇంకెప్పుడు ఇలా కాస్ట్లీవేమీ స్కూల్కి తీసుకురాకూడదు అని చెప్తే సరే అన్నట్టు పిల్లవాడు. అదే టీచర్ కూడా మర్చిపోయారు. ఓ 15-20 ఏళ్ళు అయ్యాక ఆవిడ ముందు ఆ స్కూల్లో ఆ టీచర్ ముందు ఒక IPS ఆఫీసర్ డ్రెస్లో ఒక అతను వచ్చి నుంచుని, నమస్కారం టీచర్ అన్నట్ట. ఏ బ్యాచ్ నైనా ఎవరినైనా అంటే, వాళ్ళన్న రోజున వాచి పోయినప్పుడు నేనే తీసుకున్నాను టీచర్, నా జేబులోంచి దొరికింది, కానీ మీరు నేను తీసుకున్నానని కానీ ఎవరు నన్ను అడగలేదు, ఎవరికి మీరు చెప్పలేదండి. లేకపోతే ఎప్పుడు కూడా ఒక దొంగ అని ముద్రపడి నేను గిల్టీగా ఫీల్ అయ్యి ఏమీ సాధించలేకపోయేవాడిని జీవితంలో, మీకు తెలిసినా చెప్పలేదు టీచర్ అంటే, టీచరు చిరునవ్వుతో అందట,
నాయనా, మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పినప్పుడు నేను కూడా కళ్ళు మూసుకునే ఆ వాచీని తీశాను. నాకు ఈ శిష్యుడు ఇలా చేశాడు అని నాకు కూడా గుర్తుండడం ఇష్టం లేక నువ్వే అనేసి నాకు ఇప్పటిదాకా తెలియదు నాయనా అనేదిట. అది ఒక గురువు యొక్క గొప్పతనం. అంటే తన శిష్యులు చేసిన పనిని ఆవిడ చాలా చక్కగా సరిదిద్దగలిగారు. దానికే మనం ఏం చెప్తా ఉంటే ఒక శ్లోకంలో, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే ఓం శాంతి 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 అంటారు. అంటే పూర్ణంలోంచి పూర్ణం తీసినా పూర్ణం కలిపినా మనకి పూర్ణమే ఉంటుంది. అలా ఒక గురువు నుంచి ఎంత నాలెడ్జ్ తీసుకున్నా, ఎన్ని రకాలుగా ఆయన యొక్క విజ్ఞానాన్ని పంచుకున్నా ఆ పూర్ణం అనేది అలాగే ఉంటుంది. అందుకే ఏ దేశంలో అయినా కూడా ప్రతి దేశంలో ప్రతి గురువుకి ప్రతి శిష్యుడికి ఎంతో ఉన్నతమైన భావం కానివ్వండి, అనురాగం కానివ్వండి తప్పకుండా వాళ్ళ పట్ల ఉంటుంది. దీన్ని ఈ రోజున మనము ఏ విధంగా అయితే మనము అనేక రకాలుగా మార్పులు సోషల్ మీడియా అనండి ప్రత్యేక పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నామో, కానీ దానిని సరిచేసుకునే అవకాశం అనేది మనకి మోరల్ సైన్స్ లాంటి పాఠాలు కానివ్వండి, టీచర్ ఒక రోల్ మోడల్గా ఉండడం కానివ్వండి చెయ్యొచ్చు. అలాగే నాకు ఎప్పుడు కూడా టీచర్ అంటే తల్లిబడే తొలిబడి అంటాము. ప్రతి టీచరు కూడా ప్రతి పిల్లవాడికి ఒక తల్లిలాగా ఉండగలగాలి అనేది ఒకసారి ఒక ఇన్సిడెంట్ చదివినప్పుడు గుర్తొచ్చిందండి. ఒక స్కూల్లో జాన్ అనే ఆ పిల్లవాడు 5వ క్లాసులో మొద్దుగా బండగా ఎప్పుడు డల్గా ఉంటూ ఉండేవాడు. ఆ మేరీ టీచరు 4వ క్లాస్ టీచర్ని అడిగింటే, ఏంటి ఎప్పుడు ఈ జాన్ అనేవాడు డల్గా ఉంటాడు, ఏది పట్టించుకున్నట్టు అంటే, అవును 4వ క్లాస్లో కూడా అలాగే ఉన్నాడు అంటే, సరే అని 3వ క్లాస్ టీచర్ని అడిగింట, మీ క్లాస్లో 3వ క్లాస్లో ఎలా ఉండేవాడు అంటే, మొదట 6 నెలలు చాలా యాక్టివ్గా బాగుండేవాడు, తర్వాత సెమిస్టర్ 6 నెలలు కూడా డల్గా ఉన్నాడు. నేను వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ పోయారని విన్నాను, బహుశా ఇంట్లో ఎవరు కూడా పట్టించుకోవట్లేదేమో అని ఆవిడంటే, ఈ 5వ క్లాస్ టీచరు ఆ రోజున అందరూ పిల్లలు వెళ్ళిపోతుంటే ఈ పిల్లవాడిని పిలిచి, జాన్ హోంవర్క్ చేసుకురా, నువ్వు చేయగలవు అంటే, జాన్ పెద్ద ఆశ్చర్యంతో, అరే నాతోటి ఇన్నాళ్ళకి ఒకళ్ళు ఎవరైనా టీచర్ మాట్లాడారు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూశాట. మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాట. మర్నాడు తనకు వచ్చిన పద్ధతిలో కాస్త హోంవర్క్ తెచ్చాట. టీచర్ భుజం తట్టి, జాన్ ఇంకా బాగా నీట్గా రాయగలవు నువ్వు, రేపు రాసి పట్రా, ఇంకొంచెం డ్రెస్ అది నీట్గా వేసుకుని తలదువ్వుకుని రా అంటే, సరే అని తలూపి వెళ్ళిపోయాట. అలా రోజు ఆ టీచర్ రోజు మంచి మాట ఆ పిల్లవాడికి, నువ్వు చదవగలవు, రాయగలవు, మా బూట్లు సరిగా వేసుకో, నీట్గా రా అని చెప్తూ ఆ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ వస్తే అందరూ కూడా క్రిస్మస్కి అందరు పిల్లలు మంచి మంచి బహుమతులు టీచర్కి ఇచ్చారట. ఈ జాన్ అనే పిల్లవాడు వాళ్ళ అమ్మగారు వాడిన ఒక సగం వాడిన పర్ఫ్యూమ్ బాటిల్, కొన్ని బ్రేస్లెట్లో కొన్ని రాళ్ళు విరిగిన బ్రేస్లెట్ ఏదో ఒక మామూలు కాగితంలో చుట్టి ఆవిడకి గిఫ్ట్గా ఇచ్చాట. అది కూడా ఆవిడ ఆనందంగా తీసుకున్నారట. డిసెంబర్ సెలవులు అయిపోయి జనవరి 2న స్కూల్ తెరిస్తే ఆవిడ ఆ పర్ఫ్యూమ్ వేసుకుని, అబ్బాయి ఇచ్చిన పర్ఫ్యూమ్ వేసుకుని, ఆ బ్రేస్లెట్ వేసుకుని క్లాస్లోకి వస్తుంటే ఈ జాన్ అనే పిల్లడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆవిడని కావలించుకుని, యు స్మెల్ లైక్ మై మామ్ అని అన్నట్ట. అంటే మా అమ్మలాగా అనిపిస్తున్నారు అని. ఒక టీచర్కి అంతకన్నా కావాల్సిన గౌరవం ఏముంటుందండి? మనము మన ప్రతి విద్యార్థిలో కూడా మన పిల్లల్ని చూసుకోగలిగితే, ఇంకో అమ్మలాగా, అంటే మన కృష్ణుడికి దేవకి వసుదేవులు ఇంటికి వెళ్ళాక ఏ విధంగా ఇంకొక తల్లి రుక్మిణి ఉన్నారో, రోహిణి ఉన్నారో, ఆ విధంగా ఉండగలిగితే కనుక ఇంకొక తల్లిలాగా వాళ్ళని మనం క్రమశిక్షణ కానివ్వండి, నిర్దేశం కానివ్వండి, ఒక రోల్ మోడల్ లాగా ఉంటే మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ గురువు యొక్క ఔన్నత్యాన్ని మనం తప్పకుండా నిలుపగలము. నేను అందరి గురువులకి నేను ప్రార్థించేది ఒక్కటే, మనము మన పిల్లలు ఏ విధంగా ఉన్నా, అంటే యావరేజా బిలో యావరేజా ఏ విధంగా ఉన్నా, మనము కమిట్మెంట్ తోటి, మనం చక్కగా ఒక ప్యాషన్ తోటి, ఒక పర్పస్ తోటి వాళ్ళకి, వీళ్ళందరూ నా పిల్లలు, నా క్లాస్లో ఒక అబ్దుల్ కలామో, ఒక మోడీ ఉన్నారో, ఒక గొప్ప నారాయణమూర్తి గారు ఉన్నారో, ఒక సుధామూర్తి ఉన్నారో, ఒక సత్యనారాయణలో ఉన్నారో అనుకుని మనం పాఠం చెప్పగలిగితే తప్పకుండా రేపు అటువంటి విద్యార్థుల్ని మనం దేశానికి అందించగలము అని నమ్ముతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చి అనేక మంది గురువుల్ని శిష్యుల్ని కలిసే అవకాశం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితికి, మా పద్మావతి గారికి, జయశ్రీ గారికి, బాబాయ్ గారికి, మా మిత్రులందరికీ కూడా నమస్కారం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈనాటి మన నెల నెల వెన్నెల
సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమంలో భాగంగా నెట్టింట్లో సమావేశం 51వ కార్యక్రమంలో గురుభక్తి గురించిన అనేక విశేషాలు ఎన్నో వారు దుర్గ గారు తనకున్న బహుముఖ ప్రజ్ఞనంతా కూడా మనకిందులో చూపించారు. వేదవ్యాస మహర్షి పేరుతోటి మనం గురు పూజోత్సవం అని చెప్పి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేసుకుంటున్నాం. దాంట్లో ఉన్న వైశిష్ట్యం దగ్గర నుండి వారు మొదలుపెట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని మన ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు చేసుకుంటున్నాం అన్న విశేషాలు, అందులో ఉన్న వివరణలు, అందులో ఉన్న విశేషాలన్నీ అందించారు. మరి అప్పుడున్న గురువులు ఎలా ఉన్నారు, విద్యార్థులు వారి లక్షణాలు, ఇప్పుడున్న గురువులు, విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న విద్యార్థులు ఏ రకంగా దేనికి బానిసలవుతున్నారు, అప్పట్లో గురుభక్తి ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అన్న ఆ తులనాత్మకత అద్భుతంగా చేశారు. ఎన్నో విశేషాలు మనకు తెలిసినవి తెలియనివి కూడా విన్నాం ఇందులో. మరి ఇంత అద్భుతమైన గురుభక్తి అనే అంశం మీద చక్కటి ప్రసంగాన్ని, గొప్ప ప్రసంగాన్ని అందించిన డాక్టర్ జిఎల్కే దుర్గ గారికి మన అమర్జీ పుట్టిన స్మారక సమితి తరపున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యవర్గ సభ్యులు, అమర్జీ పుట్టిస్వామి స్మారక సమితి అధ్యక్షులు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, ఇక సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీ శిష్ల రామచంద్రరావు గారికి, శ్రీ ఉదయ్ గారికి, ఇతరత్ర సహకరించిన అందరికీ పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు. అందరికన్నా ముఖ్యం, మా అంతర్జాల సమావేశాన్ని ప్రతి నెల వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఆనందాన్ని కలుగజేస్తున్న ప్రేక్షకులు మీరు, మీ అందరికీ పేరు పేరున మరోమారు మా సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే నెల మళ్ళీ మన నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.